వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గత పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన పేదలకిచ్చిన మాట నిలబెట్టుకునేలా జూలై 1వ తేదీన టీడీపీ ప్రభుత్వం పెన్షన్స్ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పరిషత్ కార్యాలయంలో పింఛన్ల పంపిణీపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ల పెంపు సొమ్మును ఎటువంటి పొరపాటు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్దిదారులకు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్మును అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి 4,404 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఏదైతే రేపు 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం అనంటే ఆ రోజు 2019లో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు పింఛన్ ఉంటే 19లోనే 3,000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పింఛన్ ఉంటే 5 సంవత్సరాల దివ్యాంగులది 3,000 రూపాయలని ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో పెంచాల. చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో 3,000 రూపాయలని 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెంచడం కాదు, 3,000 రూపాయలని డబల్ 6,000 రూపాయలు చేసి ఈరోజు కుటుంబానికి అందిస్తూ ఉన్నాం. ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు 1వ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. చూస్తే నేను ఏదైతే నెలకి 4,000 రూపాయలు వృద్ధులు, వితంతువులు ఈ క్యాడర్ నెలకి 4,000 అంటే సంవత్సరానికి 12 నాళ్ళు 48,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి వస్తూ ఉంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి నెలకి 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి వాళ్ళకి చూస్తే 72,000 రూపాయలు వస్తూ ఉంది. నిజంగా నేను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు 2 ఎకరాల మీద మరి 40,000 రూపాయలు కూడా రావట్లా. అది కూడా ప్రకృతి సహకరించాలి. రెండవది 365 రోజులు నేను కష్టపడి పని చేయాలి. నేను కష్టపడి పని చేసి ప్రకృతి సహకరిస్తే నాకు 2 ఎకరాల మీద 40,000 కూడా రావట్లా. కానీ ఈరోజు మరి ఆ వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 48,000 రూపాయలు ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందని అంటే ఒక 2 ఎకరాల పొలం ఇవాళ వృద్ధులు, వితంతువులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నట్టే. ఎవరైతే ఈవేళ 72,000 రూపాయలు అంటే దగ్గర 3 ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 3 ఎకరాలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుడికి ఇస్తున్నట్లే. అంటే 2 ఎకరాలంటే ఇక్కడ మినిమం కాస్ట్ 50 లక్షలు అంటే 1 కోటి రూపాయలు, 3 ఎకరాలంటే 1,50,00,000. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 కోటి రూపాయల ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టారు ఈ రోజు నుంచి. ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 1,50,00,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టారు. ఈవేళ పెళ్లి చేసుకుంటే కట్న కానుకలు కూడా అంత ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు కొంతమంది తాత ముత్తాతలు కూడా వాళ్ళకి ఆ రకమైన ఆస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కడు పేదవారు.
కృష్ణా డెల్టాలోని సార్వా సాగుకు నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు శివారు సుంకరవారి తోట పంట భూముల్లో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగు సమయం నెల రోజులు దాటినా జులై నెల వస్తున్నా కృష్ణా డెల్టా భూములకు సాగునీరు విడుదల చేయకపోవడం, నారుమళ్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్ని పోతిరాజు, బైరెడ్డి లక్ష్మణరావు, అన్నంరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకి సాగునీరు అందక రైతులెవరు కూడా నారుమళ్లు పోసుకోవడానికి అవకాశం లేకుండా పోయినది. ఒక రకంగా చెప్పాలి, జూన్ పోయి జూలై నెల వచ్చేస్తా ఉన్నది. అదును దాటి పరిస్థితి ఉన్నది. వర్షాలు పడితే కాస్త నారుమళ్ళు అయినా రైతులు పోసుకునేవారు. వర్షాలు కూడా సక్రమంగా పడక వాళ్ళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం నారుమళ్ళు వేసుకోవడానికైనా సాగునీరు ఇస్తే ఈ పాటికి నారుమళ్ళు పోసుకునేవారు. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. గోదావరి డెల్టాకి జూన్ 1 నుంచే నీళ్లు విడుదల చేసినా కృష్ణా డెల్టా పరిధిలో నీళ్లు అందుబాటులో లేవని పేరుతోటి ఇంతవరకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి లేదు. వర్షాలు పడి పైనుంచి కాస్త గోదావరి వస్తుంది కాబట్టి పట్టిసీమ ద్వారా అయినా సరే కృష్ణా డెల్టాకి సాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఏమో చేపల చెరువులకి, ఆక్వా చెరువులకి నీళ్లు ఇవ్వడానికైతే నీళ్లు మాత్రం కృష్ణాలో పుష్కలంగా ఉంటాయి. కానీ వరి వ్యవసాయం చేయడానికి, అన్నదాతలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు లేవని పద్ధతుల్లో వాళ్ళ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికే అదును దాటిపోయి పంట వెయ్యాలో మానాలో కూడా అర్థం కాక కృష్ణా డెల్టా రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏలూరు జిల్లా పరిధిలో అంటే దెందులూరు కాన్స్టిట్యున్సీలో 60,000 ఎకరాలు ఉన్నది. అట్లాగే కృష్ణా కైకులు నియోజకవర్గంలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. కాబట్టి కృష్ణా డెల్టా ఆయకట్టుకి సాగునీరు ఇచ్చే విధంగా, కనీసం నారుమళ్ళు వేసుకోవడానికైనా అవకాశం కల్పించే విధంగా సాగునీరు విడుదల చేసి ఇవాళ నారుమళ్ళు పోసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రకంగా కృష్ణా డెల్టాకి సాగునీరు అందించి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మాకు జూన్ నెల ఆఖరు తారీఖులు వచ్చేసినా కానీ నారుమళ్ళు పోసుకునే పరిస్థితి ఉందండి రైతులందరికీ. ఇటు వచ్చేసి గోదావరి కెనాలే కానీ కృష్ణ కెనాలే కానీ మాకు చివరి ప్రాంతాలు కావడంతో ఎటు నీరు రాక ఆకుమళ్ళి పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గోదావరి కెనాల్ కింద అయితే ఊడ్పులు కూడా స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అవుతుందండి. మా కృష్ణ కెనాల కింద కాలువ వదలక నార్మల్ పోసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ జూలై నెల స్టార్ట్ అయిపోతుంది. మాకు అపరాలు కూడా పండడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మాకు జూన్ నెల 15వ తారీఖు కల్లా ఎప్పుడు కాలువ వదిలే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు జూన్ నెల ఆఖరైపోయినా జూలై నెల స్టార్టింగ్ వచ్చేసినా సరే కాలువ ఇంతవరకు ఏమీ మాట్లాడట్లేదు. దయించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కృష్ణ కెనాల్కి నీరు వదిలే విధంగా తోడ్పడి రైతులకు చేదోడు వాదోడుగా ఉండి ఆ కృష్ణ కెనాల్ నీరు వదలడానికి చర్యలు తీసుకునే విధంగా తోడ్పడాలని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని సినీ నటుడు సుమన్ కొనియాడారు. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలంతా సహకరించాల్సిన సమయమని చెప్పారు. గతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారికి ఉద్యోగ కల్పన చేసేలా సీఎం చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. సుమన్ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సుమన్ తెలిపారు. రాష్ట్రంలో చిన్న చిన్న స్టూడియోలు నిర్మించేలా చూడాలని అన్నారు. సబ్జెక్ట్ తెలిసిన పవన్ కళ్యాణ్ కు మంచి శాఖల్ని కేటాయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సత్తా చూపిస్తున్నారని సుమన్ కొనియాడారు. మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి, ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు. చాలా విశేషమైన ఒక రోజు, ప్లస్ ఇక్కడ చాలా అపునీతమైన ఒక టెంపుల్ ఇది. సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి, మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే, దేవుడి దయ వల్ల అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అందరూ తెలుసు, మన ఎలక్షన్స్ మన జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం.
అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేస్తే ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు. దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నా కోరిక. సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషే కాబట్టి సినిమా కష్టాలు, నిర్మాత కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ కష్టాలు, ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు. సో తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్, ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు. అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది. సినిమా చాలా కోట్లు పెట్టి తీస్తారు, ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది. సో అది కూడా ఉండి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి, అది చాలా ముఖ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రైతుల ధాన్యం బకాయిలో 1000 కోట్లను త్వరలో జమ చేస్తాం, రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామంటూ స్పష్టం. పింఛన్ల పంపిణీపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. 1వ తేదీ ఉదయాన్నే వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఆదేశం. పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని విమర్శల దాడి. సర్వేపల్లిలో అక్రమాలకు తెరలేపారంటూ ఆరోపణ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.